కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు రైతును రాజును చేయాలని ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నారో అందుకు అనుగుణంగా మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారి ఆదేశాల మేరకు ఈరోజు మా ఏఎంసీ పాలకవర్గం మా మండల పరిధిలో ఉన్న మా మార్కెట్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలకు వెళ్ళి రైతులతో మాట్లాడి ప్రతి కొనుగోలు సెంటర్ను విజిట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి కొనుగోలు సెంటర్ పోతే మేము అక్కడ ఉన్న అధికారులకు కానీ ఒకటే చెప్పడం జరుగుతుంది, రైతులకు గతంలో ఉన్న సమస్యలు పునరావృతం కావద్దు. రైస్ మిల్లర్ల దగ్గర కానీ వడ్ల కొనుగోలు సెంటర్లో కానీ కనీస అవసరాలు రైతులకు కల్పించాలి. గతంలో కనీసం నీడ సదుపాయం లేకుండే, వాళ్ళ కనీసం వాటర్ సదుపాయం లేకుండే, అటువంటి సదుపాయాలు కల్పించాలి. లారీల విషయంలో కానీ రైస్ మిల్లర్ల విషయంలో కానీ ఎక్కడ ఇబ్బంది పెట్టొద్దని మేము ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టి గతంలో కంటే వారం 10 రోజులు ముందే ప్రారంభించడం జరిగింది. మా మినిస్టర్ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి సెంటర్ కూడా మళ్ళీ విజిట్ చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మేము చూస్తుంటే, ఒక పక్క హరీష్ రావు గారు నిన్న మీరు చూశారు నారాయణరావుపేట మండల కేంద్రంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఏదైతే హరీష్ రావు గారు తమను ఉనికిని కోల్పోతుర్రో, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం రైతు ప్రభుత్వంలో రైతులో జరుగుతున్న మేలును చూసి ఓర్వలేక ఈరోజు హరీష్ రావు గారు నియోజకవర్గంలో గతంలో ఆయన మంత్రిగా ఉండి, ఆర్థిక మంత్రిగా ఉండి, మరి ఇరిగేషన్ మంత్రిగా ఉండి నియోజకవర్గ ప్రజలను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం ఒక్క సెంటర్ను కూడా విజిట్ చేసి రైతులకు ఏ సమస్యలు ఉన్నాయి, కనీసం నీడ సదుపాయం ఉందా, వాటర్ ఉందా, మరి రైతులకు రైస్ మిల్లర్ నుంచి ఇబ్బంది అవుతుందని ఒక్క సెంటర్ కూడా తిరగకుండా ఈరోజు నియోజకవర్గంలో తమ ఉనికిని కోల్పోతున్నామనే ఉద్దేశం కొద్దీ ఇలా రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండు హరీష్ రావు. నేను అడుగుతున్నా, ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో రైస్ మిల్లర్లు కొంచెం ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దళారులు ఇక్కడ ఉన్న కొన్ని గ్రామాల్లో ఉన్న హరీష్ రావు అనుచరులు ఒక్కరో ఇద్దరో దళారుల వ్యవహరిస్తూ ఈ రైస్ మిల్లర్లతో కుమ్మక్క ఇబ్బందులకు గురి చేస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు పారదర్శకంగా జరగాలనే ఉద్దేశం కొద్దీ ఒక ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చింది. ఆ ఆన్లైన్ సిస్టమ్ ఏం చెప్తుంది, ఒకసారి వడ్లు మొత్తం లారీలో లోడ్ అయిన తర్వాత ట్రక్ షీట్ ఎంటర్ చేస్తే అది ఏ మిల్లుకైతే పోతుందో ఆ మిల్లు పేరు చూస్తే పారదర్శకంగా ఎలాంటి పైరవీలు ఈ మధ్యవర్తిత్వం లేకుండా ఆ మిల్లుకు పోయి రైతులకు ఇబ్బంది కలగదని ఒక ఆన్లైన్ విధానం తీసుకొస్తే, కొంతమంది అధికారులు ఏం చేశారంటే మా మండల గ్రామ స్థాయిలలో ఆన్లైన్ రావడం లేదు, మాకు సరిగా ఇబ్బంది అవుతుంది సార్, ఇది ఆన్లైన్ విధానము గ్రామ స్థాయిలో సిగ్నల్స్ రాక ఇబ్బంది అవుతుందంటే అధికారులు గౌరవ కలెక్టర్ గారు కానీ ఆ పనిచేసే అధికారులు చెప్తే ప్రభుత్వం ఆలోచన చేసి నిజంగా గ్రామ స్థాయిలో సిగ్నల్స్ వల్ల ఆ తండాలు గ్రామాలు ఉంటే అక్కడ ఇబ్బంది అవుతుందని ఉద్దేశం కొద్దీ ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి మళ్ళీ ఆఫ్లైన్ విధానాన్ని ఎలాంటి మధ్యవర్తిత్వాలు ఈ దళారు వ్యవస్థ ఉండొద్దని చిట్టిగా ఆదేశాలు జారీ చేస్తే హరీష్ రావు అది తెలుసుకొని మేఘాల మీద నారాయణరావుపేట పోయి ఏదో హరీష్ రావే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ మేడల్లో ఉండి రైతులను ఇబ్బంది పెడుతుంటూ ఈ ఆన్లైన్ వ్యవస్థ వల్ల ఇబ్బంది అవుతుంది, గతంలో యూరియా కూడా ఇబ్బంది చేసిర్రు ఆన్లైన్ వ్యవస్థ ఏంటంటే, అయ్యా హరీష్ రావు నీకు కనీసం మంత్రివైనవు తాడి చెట్టు అంత వేరు, నీకు కనీస జ్ఞానం లేదు. ఇలా యూరియా ఎవరి ఆధీనంలో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. నీ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఢిల్లీకి పోతావు, వాళ్ళని కలుస్తావు. కనీసం ఏ ఒక్కసారైనా నీ నియోజకవర్గ ప్రజలకు మరి నువ్వు అంటున్నావు కదా ఈ యూరియా విషయంలోనే ఎప్పుడైనా కలిసావా, ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడావా, నీ సంత పైరవుల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయినావు తప్ప నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఎప్పుడైనా మాట్లాడావా? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్గా కలెక్టర్లతో కానీ మంత్రివర్గంతో కానీ భేటీ ఏర్పాటు చేసి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని చెప్పి ఈరోజు మాట్లాడుతుంటే ఇలా రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లో వండుకున్నాడు. నువ్వు గతంలో 2023లో మార్చి ఏప్రిల్లో వడగండ్ల వాన పడితే నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున పంట నష్టం అయితే నీ అనుచరులను వేసుకొని పోయి ప్రతి గ్రామాన్ని తిరిగి నష్టపోయిన ప్రతి పంటకు 10,000 రూపాయలు ఇస్తా, ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పి రైతులను మోసం చేసిన చరిత్ర హరీష్ రావుది. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై చిత్తశుద్ధితో ఎట్లా అయితే మంచిగా ఉంటుంది, రైతు దళారీ వ్యవస్థను రూపుమాపుకుంటూ ఎట్లయితే బాగుంటుందనే ఉద్దేశం కొద్దిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. నీకు నిజంగా రైతులపై చిత్తశుద్ధి ఉంటే హరీష్ రావు, మేము గతంలో చాలాసార్లు నీకు చెప్పినాం, రైతులు ఈడ మా మార్కెట్ ఉంది, మీరు ఇటు ఒకసారి కెమెరా చూపిస్తేనే మా మార్కెట్ ఉంది, సుమారు 60 లక్షలతోటి ఏర్పాటు చేసిన మార్కెట్ను నీ అనుచరులైనటువంటి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళే కాంట్రాక్టుల అవతారం ఎత్తి రైతుల నిధులతో నిర్మించిన ఈ మార్కెట్నే వాళ్ళ సొంత లబ్ధి కోసం
దాదాపు 6-7 సంవత్సరాల కింద ఏర్పాటు చేసిన ఈ మార్కెట్ను 2 సార్లు మళ్ళీ వాళ్ళ లబ్ధి కోసం దీన్ని అజ్జేయడం జరిగింది. మళ్ళీ కూడా నిధులు కేటాయించి దాన్ని పూతగంధాలు వేయడం జరిగింది. ఇప్పటికి కూడా అది ఊరవడం జరుగుతుంది. దానిలో వర్షం పడితే ఆ మిల్లులో ఆ మార్కెట్లో ఉండడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కనీస అవసరాలు కూడా లేవు. ఇవాళ హరీష్ రావు ఏం చెప్తున్నంటే కేవలం అతని ఉనికిని కోల్పోతున్నా. గతంలో కూడా చూసిరు మీరు, సిద్దిపేటలో వర్షాలు పడి పాత బస్టాండ్ కొత్త బస్టాండ్ మొత్తం మునిగిపోతే హరీష్ రావు మాత్రం సిద్దిపేటలో ఉండకుండా, సిద్దిపేట నియోజకవర్గ ప్రజలను పట్టించుకోకుండా మెదకు పోయి ఫోటోలు పోజులు ఇచ్చిండు తప్ప సిద్దిపేట నియోజకవర్గ ప్రజలను పట్టించుకోలేదు. అదొక్కటే కాదు, నేను మొన్నటికి మొన్న రైతులపై చిత్తశుద్ధి గురించి హరీష్ రావు ముసలి కన్నీరు గారుస్తుండు. ఈ సందర్భంగా నేను ఇంకొకటి మళ్ళీ హరీష్ రావును ఇంకొక క్వశ్చన్ రేజ్ చేస్తున్నా. నేను మొన్నటికి మొన్న మన చిలకలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కొనుగోలు సెంటర్ ప్రారంభించడానికి పోతే వాళ్ళు రైతులు కానీ అక్కడ ఉన్న హరీష్ రావు అనుచరులు కూడా సర్పంచ్ గారు కానీ నాకు ఒకటే చెప్పిర్రు, అన్న దాదాపు మా చిలకలపల్లి గ్రామస్తులం 500 ఎకరాలు హరీష్ రావు మాట చెప్తే అంతగిరి ప్రాజెక్టుకి ఇచ్చినాం, కానీ మా పొలాలు ఎండిపోతున్నాయి, మేము దానివల్ల మేము మొత్తం నష్టపోతున్నాం, మేము జీవించే పరిస్థితులు లేదు ఇక్కడ అని చెప్తున్నారు. మరి హరీష్ రావు, నీకు చిత్తశుద్ధి ఉంటే రైతుల మీద, నువ్వే ఆర్థిక మంత్రివి, నువ్వే ఇరిగేషన్ మంత్రివి కదా, రాష్ట్రంలోనే నెంబర్ 2 అని చెప్పుకుంటావు కదా, నీ మామ తర్వాత నేనే పెద్ద మంత్రి అని చెప్పుకుంటావు కదా, మరి ఎందుకు మరి కాలువలు తవ్వలేదు? నిన్ను మొన్ననే రంగనాయక సాగర్ నుంచి అనుసంధానంగా ఉన్న ఒక మెట్టిపల్లి కాలువ ఆయన తవ్వినే 2-3 కాలువలు, ఆ కాలువలో కూడా మొన్న మీరు చూసిర్రు మిత్రులారా, మీరు చాలామంది ప్రశ్నలు రాసిర్రు. 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాల క్రితం నిర్మించిన కాలువ ఆయన ఇష్టానుసారంగా నిర్మిస్తే మరి ఈడైతే తుఫాన్లు వల్లేదు, వరదలేం రాలేదు, కానీ మొత్తం కూలిపోయిన పరిస్థితి. అది కూలిపోతే సిగ్గు లేకుండా మళ్ళీ ఈ హరీష్ రావు అతని అనుచరులతోటి కూలిపోయిన కాలువకు మట్టి పోయించి మరమ్మతులు చేయించి మళ్ళా కూడా భజన బ్యాచ్ భజన చేస్తుర్రు. మరి ఎక్కడ ఉంది హరీష్ రావు నీకు రైతుల మీద చిత్తశుద్ధి? ఎప్పుడైనా నువ్వు నియోజకవర్గ ప్రజలను పట్టించుకున్నావా? ఈరోజు నువ్వు అధికారం కోల్పోగానే నియోజకవర్గంలో ప్రతి గ్రామాలు చిన్న దినవారం అయినా కూడా తిరుగుతున్నావు. మరి గతంలో ఎవరైనా పట్టించుకున్నావా? కేవలం ఊరుకో 2-3 అనుచరులను తప్ప ఒక సాధారణ రైతుకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో పట్టించుకున్నావా? గతంలో ఈ సిస్టమ్ బిల్డప్ చేసిందే హరీష్ రావు. మరి హరీష్ రావు ఇప్పుడు ఎమ్మెల్యే స్థానంలో ఉన్నావు, గత 25 సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా నువ్వే ఉన్నావు. మరి రైతులను రెచ్చగొట్టకుండా నువ్వు ఈ సిస్టమ్ అంతా బిల్డప్ చేసింది నువ్వే కదా, ఈ దళారీ వ్యవస్థను బిల్డప్ చేసింది నువ్వే. 25 ఏళ్ళుగా మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ ఈ వ్యవస్థనంతా బిల్డప్ చేసింది నువ్వే కదా. మరి ఎందుకు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి అధికారులతో మాట్లాడకుండా కల్లాల్లాకు పోయి రైతులను రెచ్చగొట్టడం ఎందుకు? కేవలం హరీష్ రావు ఉనికిని కోల్పోతుండి. ఇక్కడ హరీష్ రావును నమ్మే పరిస్థితుల్లో లేరు. గతంలో హరీష్ రావు ఏం చేశాడంటే లేఖల భాగవతం ఉండే, లేఖల భాగవతం పోయి ఇప్పుడు లీకుల భాగవతం మొదలుపెట్టిండు. నేను గతంలో చాలాసార్లు మీడియా ముఖంగా చెప్పిన, గతంలో రంగనాయక సాగర్ నీటి విడుదల విషయంలో కూడా హరీష్ రావు గతంలో వాళ్ళు ఫిబ్రవరి 17 కేసీఆర్ బర్త్డే రోజు నీళ్లు విడిస్తే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా రైతులపై చిత్తశుద్ధితో జనవరి 17 నాడు నీళ్ళు ఇస్తే అది తెలిసిన హరీష్ రావు ఇంట్లో కూర్చొని సాయంత్రం నీళ్ళు ఇస్తారని తెలిసి లేఖల భాగవతం మొదలుపెట్టి నేను లేఖ చెప్తానే కాంగ్రెస్ వాళ్ళు నీళ్ళు ఇచ్చిర్రు. ఇక లేఖలు పెడుతున్నారని మేము చెప్పినాం. ఈ లేఖలు హరీష్ రావు ఏంటంటే ఇక ఇది మాకు అందరికి తెలిసిపోయిందని మళ్ళీ లీకులు. ఇలా సాయంత్రం ఏదైతే మొన్న సాయంత్రం ఇది ఆఫ్లైన్ చేసిర్రో అధికారులు కొంతమంది మన గౌరవ మంత్రివర్యులకు వీళ్ళు అర్జీ పెట్టుకుంటే నిజంగానే గ్రామ స్థాయిలో రైతులకు ఇబ్బంది అవుతుంది ఆన్లైన్ విధానం అని దాన్ని చేంజ్ చేస్తే హరీష్ రావు నేను చెప్తేనే ఏదో అయిందని గగ్గోలు పెడుతుండు. హరీష్ రావు గతంలో నీ బీఆర్ఎస్ హయాంలో చాలామంది దాదాపు 1500 మంది రైస్ మిల్లర్లు డిఫాల్టర్గా తేలిర్రు. అధికారులు గుర్తించి వీళ్ళు దాదాపు క్వింటల్ వడ్లు ఇస్తే వాళ్ళు సరైన దానికి సరిపడ బియ్యం ఇస్తలేరు. దానివల్ల మన ప్రభుత్వానికి సుమారు 3900 కోట్ల నష్టం వాటిల్లుతుందని అధికారులు చెప్తే నీ దళారులు కానీ నువ్వు సంపాదించుకోనికి అలవాటు పడ్డావు కానీ ఎక్కడ కూడా రైస్ మిల్లర్ల మీద చర్య తీసుకోలే. నువ్వు అప్పుడే రైస్ మిల్లర్లను కట్టడి చేసి ఉంటే ఇప్పుడు రైతులకు ఇలాంటి సమస్య వచ్చేది కాదు. నువ్వు 10 ఏళ్ళు నువ్వు నిర్మించుకున్న ఒక కోట ఒక గడిని నీ దళారు వ్యవస్థను రూపుమాపాలంటే మేము ఎప్పుడిప్పుడే ముందుకెళ్తున్నాం. హరీష్ రావు నీకు చాతనైతే నీకేమైనా నియోజకవర్గ ప్రజలకు సేవ చేద్దామన్న ఆలోచన ఉంటే నువ్వు మాతో పాటు కళ్ళాల్లోకి వచ్చి అధికారులతోటి మాట్లాడుకుంటా నువ్వు ఏదైతే సామ్రాజ్యాన్ని దళారీ వ్యవస్థను నువ్వు ఇక్కడ నిర్మించినవో దాన్ని ఇప్పటికైనా మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇలా రైతును ఏదైతే రాజును చేయాలనే ఉద్దేశం కొద్ది ఒక ఆలోచన ఒక లక్ష్యాన్ని పెట్టుకుందో మేము దానికి అనుగుణంగా ముందుకు పోతుంటే నీ ఉలుకుని కాపాడుకోండి. ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేస్తే హరీష్ రావు
రాబోయే రోజుల్లో నిన్ను ఎక్కడ కూడా తిరగనియం. రైతులు అన్నీ గమనిస్తున్నారు. నీ ఏషాలన్నీ ఇక నువ్వు గతంలో చెప్పిన అబద్ధాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పి ఏదైతే నిజమని నమ్మిద్దామని ఆలోచన చేసినావో ఇక నీ అబద్ధాలకు కాలం చెల్లింది హరీష్ రావు. అవసరమైతే ఏదైనా సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి రైతులకు మంచి చేసే ప్రయత్నం చేయి తప్ప ఇలా రెచ్చగొట్టడం మానుకోవాలని సందర్భంగా నేను హరీష్ రావుకు తెలియజేస్తున్నాను.